ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అదృష్ట యోగం అయితే ఉండబోతుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు ధనాన్ని వెచ్చించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఈ రోజు మీకు చక్కటి ధనయోగం అయితే ఉండబోతుందండి. మీరు ఏవైతే పెట్టుబడులను పెడుతున్నారో వాటిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సమయానికల్లా డబ్బు చేతికి రావటం, ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. వృత్తి ఉద్యోగాలలో చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా లోతుగా ఆలోచించి సమీక్షణ చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏకాగ్రతను చూపించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా పండగ వాతావరణంలో మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మనోబలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా విజయాలను పొందగలుగుతారండి. మీ జీవితాశయం నెరవేర్చుకునే విధంగా మీరు ఈ రోజు మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ ఏకాగ్రతకు భంగం కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి జోలికి వెళ్లకుండా మీరు మీ పనుల పట్ల, మీ వ్యవహారాల పట్ల, మీ కుటుంబం పట్ల మీరు శ్రద్ధను చూపించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోకుండా, అంటే అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకోవటం కానీ, ఇతరుల వద్దకు వెళ్ళి వారి ప్రత్యేకమైన విషయాలలో, అంటే వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వలన కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి విషయాల జోలికి వెళ్లకుండా మీ యొక్క పనుల పట్ల మీరు శ్రద్ధను చూపించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆశించిన మేరకు ధనధాన్య వృద్ధి అనేది జరుగుతుంది. వృత్తిలో నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. మీదైన శైలిలో కొత్త తరహాలలో ఆలోచన విధానంతో ధైర్యంగా ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆశించినంత వరకు మీరు ఏది ఆశిస్తున్నా దానిని పొందే అవకాశం మీ చేతికి లభిస్తుంది. అది కూడా మీకు చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుందండి. డబ్బు వరకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా లావాదేవీలను జరపగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇదైతే వర్తిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, లేదా వాటి కోసం జాగ్రత్తలను తీసుకోవటం కానీ చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులతో కానీ, మీ బంధుమిత్రులతో కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలుగజేస్తుందండి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల కోసం కానీ, లేదా కుటుంబ వ్యవహారాల కోసం కానీ, కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడంలో మీ వంతుగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ఎంతో చురుగ్గా, చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను సాధించగలుగుతారండి. మీ దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే, ఏదైనా మాట సహాయం కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, ఏది కోరి వచ్చినా కూడా ఈరోజు మీరు చేసే పరిస్థితులలో ఉంటారండి. అంటే మీకు వీలైనంత వరకు ఎంత వీలైతే అంత వారికి సహాయం చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. ప్రారంభించిన ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు.
బుద్ధినైతే చక్కగా చురుగ్గా ఉపయోగించగలుగుతారండి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏ విషయాన్ని చేస్తే మేము ఎంతవరకు లాభం పొందుతాం, ఇట్లాంటి బుద్ధి బలాన్నయితే మీరు ఎవరితో ఎట్లా మెలగాలి, ఇట్లాంటి బుద్ధి బలాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలుగుతారు ఈరోజు. అంటే ప్రతి విషయంలోనూ కూడా మీ బుద్ధి అనేది చాలా చాకచక్యంగా పనిచేస్తుంది. చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాల పనులనైతే పురోగతిలో ఉంచగలుగుతారు. ముఖ్యంగా దైవ అనుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. దైవ బలంతో కూడా అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. చక్కగా మీదైన శైలిలో శుభవార్తలు వింటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే కోరుకున్న విధంగా శుభవార్తలను కూడా వినగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కొంతవరకు శ్రద్ధాసక్తులను చూపిస్తే మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందే అవకాశం ఉంటుందండి. మీ యొక్క గురువులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సలహాలు కూడా మీకు ఈరోజు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం తగ్గుగా ఉంటుంది. చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను పొందగలుగుతారు. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా చక్కగా పనులు పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. సహ ఉద్యోగులందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు అయితే లభించబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా చక్కగా మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ప్రయత్నాలు చేస్తేనే మీ యొక్క ఆశ అనేది నెరవేరే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా లాభాన్ని చూపిస్తాయి. మీ యొక్క లక్ష్య సాధన ఏదైతే ఉందో దానిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. చక్కటి ధనయోగం ఉంటుంది. మీరు ఏదైతే వ్యాపారాన్ని నడిపిస్తున్నారో దానిలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. సమయస్ఫూర్తితో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. వ్యాపారంలో కొత్త మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీ వ్యాపారాన్ని పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ అందరి సలహాలను తీసుకుంటూ చక్కటి లాభాలతో మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఎంతో ఉత్సాహంగా మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. స్నేహితులతోనూ సన్నిహితులతోనూ కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఉద్యోగం చేసే మహిళల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన వారికి కూడా మీ యొక్క పని భారం తగ్గి మీరు పనులన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్తూ సులభంగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని అన్ని విషయాలలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. బుద్ధి బలంతో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకుని గట్టి పోటీ ఇచ్చే విధంగా వ్యాపారంలో కొత్త నిర్ణయాలతో చక్కటి విజయాలను పొందుతూ లాభంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ బంధంలో చక్కగా మీ ఇద్దరి మాట ఒకటే. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలు రావటమే కానీ, వారు అన్ని విషయాలలో మీకు వెన్నంటే ఉండటమే కానీ, ప్రతి విషయంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం మీకు మరింత మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చాకచక్యంతో తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ ప్రతిభను కనబరచగలుగుతారు. సమయస్ఫూర్తితో ప్రతి నిర్ణయాన్ని తీసుకుని చక్కగా అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అందరి శ్రేయస్సు కోసం మీరు తీసుకునే నిర్ణయాలతో అందరి సంతోషాన్ని వెళ్ళబుచ్చడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోవటం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విషయాలు మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.